బాలార్కకోటిద్యుతిమప్రమేయం బాలేందురేఖాకలితోత్తమాంగం భ్రమద్విరేఫావృతకండభాగం భజే భవానీ తనయం గణేశం. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. వారఫలాలు కార్యక్రమానికి శుభస్వాగతం. అనంతమైనటువంటి వేద రాశి నుండి అనంతమైనటువంటి వేదాలకు అంగమైనటువంటి జ్యోతిష్శాస్త్రాన్ని అనుసరించి కాలం యొక్క స్వరూప స్వభావాలను తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకునే విధంగా సూచనలు అందించేటటువంటి వారఫలాలు కార్యక్రమంలో ఆదిత్యాది నవగ్రహాల స్థితి గతులను అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల ఫలితాలతో పాటు ఏ గ్రహం దివ్యమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతుంది, ఏ గ్రహం రాబోయేటువంటి విపత్తును సూచించబోతుంది అనేటటువంటి విషయాల సమాహారంగా మనకి అందించేటటువంటి వారఫలాలు కార్యక్రమంలో కేవలం ద్వాదశ రాసుల ఫలితాలు మాత్రమే కాకుండా అశ్విని ప్రభృతి రేవతి వరకు ఉన్నటువంటి నక్షత్ర ఫలితాలు, అదేవిధంగా ఈ వారంలో ఆదివారం నుండి శనివారం వరకు చేయదగినటువంటి కార్యక్రమాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్వాలు, వాటి ఆచరణ విధానాల సమాహారంగా ఉన్నటువంటి వారఫలాలు కార్యక్రమంలో శ్రావణ శుద్ధ చవితి ఆదివారం 16/8/2026 తేదీ నుండి శ్రావణ శుద్ధ దశమి 22/8/2026 శనివారం వరకు ఉన్నటువంటి ఈ వారఫలాలు కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందుగా నేటి పంచాంగాన్ని పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 8వ నెల 2026 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం చవితి తిథి రాత్రి 7 గంటల వరకు, అనంతరం పంచమి. ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉదయం 6:22 వరకు, అనంతరం హస్త నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాల గురించి పరిశీలించినట్లయితే ఆగస్టు 16వ తేదీ ఆదివారం అనగా నేడు నాగ చతుర్థి. నాగదేవతారాధన చేసేటటువంటి విశేషమైన పర్వాలలో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష చవితి ఒకటి. ఈనాడు జాతకరీత్యా సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, సర్ప శాపాలు ఉన్నటువంటి వారు ఈ నాగ ఆరాధన ఈనాడు చేయటం చాలా విశేషం. ఈ నాగ చతుర్థి యొక్క మరొక విశేషం ఏమిటంటే ఆదివారం నాడు కలిసి రావటం చాలా విశేషం. ఈనాడు చేసేటటువంటి నాగదేవతారాధన పరిపూర్ణమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది. అదేవిధంగా సోమవారం నాడు రాత్రి 11:13 రవి సింహ సంక్రమణ ప్రయుక్త హరిపద పుణ్యకాలం అనగా రవి కర్కాటకం నుండి సింహరాశిలోకి ప్రవేశం. ఆగస్టు 17వ తేదీ సోమవారం అనగా రేపు గరుడ పంచమి. జాతకంలో ఉన్నటువంటి సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ గరుడ పంచమి నాడు గరుడారాధన చేయడం, గరుడ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం, విష్ణాలయంలో ఉన్నటువంటి గరుత్మంతుని దర్శించడం, స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాన్ని జరిపించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి ఈ నాగదోషాల వల్ల వివాహం ఆలస్యం అయ్యేటటువంటి వారికి శీఘ్రంగా వివాహం కావటం, అనుకూలమైనటువంటి భాగస్వామి లభించడం, అదేవిధంగా ఈ నాగదోషం వల్ల కళత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు అంటే వైవాహిక జీవితంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, సంతానం లేనటువంటి వారికి ఈ గరుడ పంచమి నాడు గరుత్మంతుల వారి దర్శనం, గరుడ ఆరాధన వల్ల ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా సంతాన సిద్ధి అనేది కలుగుతుంది. ఈ గరుడ పంచమి నాడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి గరుడ వాహన సేవ ప్రత్యేకంగా జరుగుతుంది. ఇక ఈ వారంలో ఉన్నటువంటి మరొక విశేషం ఆగస్టు 21వ తేదీ శుక్రవారం నాడు సకల సౌభాగ్యాలకు నెలవైనటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి దివ్యమైనటువంటి పర్వమైన వరలక్ష్మీ వ్రతం. నిత్యానుపైని అయినటువంటి జగన్మాత మహాలక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి మాసమైనటువంటి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు అమ్మవారి ఆవిర్భావం జరిగింది కాబట్టి ఆ అమ్మవారి యొక్క లక్ష్మీ జయంతిగా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని జరపడం జరుగుతుంది. భృగు మహర్షికి ఇచ్చినటువంటి వరాన్ని అనుసరించి లక్ష్మీదేవి ఆవిర్భవించిన పర్వం కాబట్టి వరలక్ష్మీ వ్రతమని మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయడం జరుగుతుంది. ఈ వరలక్ష్మీ వ్రతం నాడు మహాలక్ష్మి ఆరాధన యథాశక్తిగా ఎవరైతే చేస్తారో, అదేవిధంగా విధి విధాన పురస్సరంగా వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో, దానితో పాటు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి నామాల్లో ఒక మాట చెప్తారు, సువాసిన్యర్చన ప్రీత అని అమ్మవారి నామాల్లో చెప్తారు. కాబట్టి అమ్మవారికి సువాసినీమూర్తులను అర్చన చేయటం ద్వారా ఆవిడ మరింత సంప్రీతురాలవుతుంది. సువాసినీమూర్తుల రూపంలోనే అమ్మవారు ఉంటుంది అనేటటువంటి భావన మన శాస్త్రంలో చెప్పడం జరిగింది. కనుక ఈనాడు అమ్మవారి ఆరాధనతో పాటు అమ్మవారి స్వరూపంగా భావన చేసేటటువంటి సువాసినీమూర్తులను వారికి ఆ పసుపు కుంకుమల అలంకరించి వారికి అందించి వారికి గంధము మొదలైనటువంటి పరిమళ ద్రవ్యాలు అలంకరించి తాంబూలాన్ని ఇవ్వటం వల్ల దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధి, కళత్ర సౌఖ్యము, సత్సంతాన సౌభాగ్య సిద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాలు.
ఇక ఈ వారంలో నక్షత్రాల వారీగా ఉన్నటువంటి ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే కృత్తిక, ఉత్తరాషాఢ, రవి నక్షత్రాల వారికి చాలా యోగప్రదంగా ఉంటుందని చెప్పవచ్చు. కార్యసిద్ధి, ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి చిక్కులు తొలగిపోతాయి. రోహిణి, హస్త, శ్రవణం, చంద్ర నక్షత్రాల వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు కార్యజయం, కామ్యసిద్ధి కలుగుతుంది. ఊహించినటువంటి రీతిలో ఆర్థిక లబ్ధి చేకూరే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మృగశిర, చిత్త, ధనిష్ట, కుజ నక్షత్రాల వారికి కొద్దిపాటి కలహము, ఎదుటి వ్యక్తులతో కొంత విభేదాలు, మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఆర్ద్ర, స్వాతి, శతభిషం, రాహు నక్షత్రాల వారికి కార్యాల్లో విఘాతం, అడుగడుగున ఆటంకాలు ఎదురవటం, కొంత నిరుత్సాహం, నిస్పృహ ఉండే సూచనలున్నాయి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, గురు నక్షత్రాల వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు శ్రమతోనైనా సరే పూర్తి చేస్తారు. ఫలితం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, శని నక్షత్రాల వారికి ఈ వారం శ్రమ, ఫలితం రెండు సమానంగా ఉంటాయి. సమయం ఎక్కువగా కేటాయించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, బుధ నక్షత్రాల వారికి చాలా యోగప్రదమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. గతంలో నిలిచిపోయినటువంటి కార్యక్రమాలను కూడా ఈ వారంలో ప్రారంభించి ముందుకు తీసుకువెళ్ళడానికి అనుకూలంగా ఉన్నది. మఖ, మూల, అశ్విని నక్షత్రాల వారికి ఈ వారం శ్రమ అధికంగా ఉంటుంది. కార్యక్రమాల విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైన మొత్తం మీద కార్యక్రమాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. పుబ్బ, పూర్వాషాఢ, భరణి నక్షత్రాల వారికి ఎక్కువ శారీరక శ్రమ అనేది ఉంటుంది. కార్య జయం అనేది కూడా కలుగుతుంది. మొత్తం మీద శ్రమతో ఫలితాన్ని అందుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని గమనించినట్లయితే రవి సూర్యోదయ లగ్నం కర్కాటకం, 17వ తేదీ రాత్రి 11:13 సింహరాశి యందు ప్రవేశం. చంద్రుడు కన్యా, తుల, వృశ్చిక, ధనురాశుల యందు సంచారం. కుజుడు వృషభ రాశి యందు సంచారం. బుధుడు కర్కాటక రాశి యందు సంచారం. 22వ తేదీ రాత్రి 7:13 సింహరాశి యందు ప్రవేశం. బృహస్పతి కర్కాటక రాశి యందు సంచారం. శుక్రుడు కన్యరాశి యందు, శని మీనరాశి యందు వక్రగతులై సంచారం. రాహు కుంభరాశి యందు సంచారం. కేతు సింహరాశి యందు సంచారం. ఈ వారంలో గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాశులకు అవసరమైనటువంటి ముఖ్యమైన పరిహారాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే తృతీయ స్థానం యందు కుజగ్రహ సంచారం. చతుర్థ స్థానం యందు రవి, బుధ, బృహస్పతి గ్రహాల సంచారం. రవి, బుధ గ్రహాలు పంచమరాశి యందు కూడా ప్రవేశం. రవి, బుధుల యుతి. అదేవిధంగా పంచమరాశి యందు కేతు సంచారం. షష్టమ రాశి యందు శుక్రగ్రహ సంచారం. వ్యయస్థానం యందు శని సంచారం. లాభస్థానం యందు రాహుగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి మేషరాశి వారికి ఈ వారంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చేపడతారు. చాకచక్యంగా ఆ చేపట్టినటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ముఖ్యమైనటువంటి పనుల గురించి ఆలోచించి, యోచించి నిర్ణయం తీసుకుంటారు. రాబోయేటటువంటి ఇబ్బందులను ముందుగా గ్రహించి వాటిని పసిగట్టి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాలను పూర్తి చేసే విధంగా వ్యవహరిస్తారు. వ్యక్తులతో అవసరమైనటువంటి ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేయడానికి సమయాన్ని కేటాయిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి ధనాన్ని వెచ్చించే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. గతంలో రాసినటువంటి పరీక్షల తాలూకు ఫలితాలు ఈ వారంలో అందుకుండే సూచనలు ఉన్నాయి. ఈ రాశి మహిళలు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది కాబట్టి చేసే పని మీద మనస్సు సంలగ్నం చేసి శ్రద్ధగా ఆయా కార్యక్రమాలను పూర్తి చేయాలి. ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు సర్వత్రా అనుకూలమని చెప్పవచ్చు. ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులు బదిలీల కోసం, పదోన్నతుల కోసం చేసేటటువంటి ప్రయత్నాల విషయంలో కొంత జాప్యం జరిగేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులు చివరి క్షణంలో సహాయ నిరాకరణ చేసే పరిస్థితులు కూడా గ్రహస్థితి ద్వారా సూచింపబడుతున్నాయి. కాబట్టి మీ పనుల విషయంలో మీరు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిదని గ్రహించాలి. వృత్తి వ్యవసాయదారులకు శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ఆశించినటువంటి ఫలితం కొద్దిగా అటు ఇటుగా చేతికి అందేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ విద్యల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారంలో కీలకమైనటువంటి అడుగుపడే అవకాశం స్పష్టంగా గ్రహస్థితి ద్వారా సూచింపబడుతుంది. ఎదుటివారికి ఆర్థికంగా సహాయం చేసేటటువంటి విషయంలో 1-2 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోవడం మంచిదని గ్రహించాలి. కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి ప్రయాణాలు వారాంతంలో
చేస్తారు. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి కొందరి ప్రవర్తన కొంత మనస్తాపానికి కారణమయ్యేటువంటి సూచనలు కూడా ద్యోతకమవుతున్నాయి. అదేవిధంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల నుండి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. భవిష్యత్ ప్రయోజనాల నిమిత్తం కొంత పొదుపు చేసేటటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడి తాలూకు ఆ ధన లబ్ధి చేకూరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ప్రభుత్వం నుండి అందవలసినటువంటి మద్దతు ఈ వారంలో లభించే సూచనలు గోచరమవుతున్నాయి. మేషరాశి వారికి ఆదివారం నాడు చేపట్టే కార్యక్రమాల విషయంలో శ్రమ అధికంగా ఉంటుంది. సోమవారం నాడు కార్యజయం, మంగళవారం నాడు ముఖ్య సమావేశాలకు అనుకూలంగా ఉంటుంది. బుధవారం నాడు కీలక వ్యక్తులను కలుసుకోవడానికి సానుకూలంగా ఉంటుంది. గురువారం నాడు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తత్సంబంధమైన కార్యక్రమాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. శనివారం నాడు కీలక ప్రయాణాలకు సానుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు శుక్రగ్రహ అనుగ్రహం కోసం మహాలక్ష్మి స్తోత్ర పారాయణ, లక్ష్మీ దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారి గ్రహస్థితి పరిశీలించినట్లయితే ద్వితీయ స్థానం యందు కుజుడు, తృతీయ స్థానం యందు బృహస్పతి, తృతీయ చతుర్థ స్థానాల యందు రవి సంచారం, అదేవిధంగా తృతీయ చతుర్థ స్థానాల యందు బుధ కేతు గ్రహాల సంచారం, పంచమ స్థానం యందు శుక్రుడు, పంచమ షష్టమ సప్తమ అష్టమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, లాభస్థానం అనగా ఏకాదశ స్థానం యందు శని సంచారం, దశమ స్థానం యందు రాహుగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారం ఆలోచించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. చిన్న చిన్న విషయాల్లో తొందరపాటు లేకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని వ్యవహారాల్లో మందగమనం అంటే నిదానంగా వెళుతూ ఉండడం వల్ల కొన్ని అవకాశాలు అందినట్టుగా చేజారే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మీ ప్రవర్తన పక్కవారికి కొంత ఆశ్చర్యంగా అనిపించేటటువంటి రీతిలో ఉంటుంది. మాట విషయంలో పొదుపు పాటిస్తారు. వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కలహాలకు దూరంగా ఉంటారు. మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మీరు సలహా ఇవ్వటం కూడా వీలైనంత వరకు మార్చుకొని ఎదుటివారు అడిగితే తప్ప అవకాశం ఉన్నంత వరకు వాళ్ళ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవ్వకుండా ఉండడం మంచిది. వ్యాపారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార భాగస్వాములతో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులను, మిత్రులను కలుసుకుంటారు. వారాంతంలో కీలకమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులతో చర్చించి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో నిర్ణయం తీసుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి నిర్ణయాలు ఈ వారంలో వెలువడే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలు అందుకోవడానికి మరింతగా శ్రమించవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వోద్యోగులకు కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడంతో పాటు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను కూడా చక్కగా ఛేదించగలుగుతారు. యాజమాన్యం నుండి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధి ఉద్యోగస్తులకు ఈ వారంలో చేకూరేటటువంటి అవకాశం కనబడుతుంది. వృత్తి వ్యవసాయాల్లో ఉన్నటువంటి వారికి శ్రమాధిక్యం ఎక్కువగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి మహిళలు దైవ దర్శనం చేస్తారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులు, ఆత్మీయులమైనటువంటి వారిని కలుసుకుంటారు. వారి దగ్గర ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించి సలహాలు, సూచనలు గ్రహించే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులు వారి ప్రయత్నాలు సఫలవంతమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. ఎదుటి వ్యక్తుల సహాయ సహకారాలతో మీ ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు శుభ సమాచారం అందుకునే సూచనలు జాతకమవుతున్నాయి. వృషభ రాశి వారు ఈ వారంలో ఆదివారం నాడు చేపట్టినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు చక్కగా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సోమవారం నాడు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తేనే విజయం అందుకుంటారు. మంగళవారం నాడు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బుధవారం నాడు చేసేటటువంటి ప్రయాణాల్లో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. గురువారం నాడు ముఖ్య సమావేశాలకు సానుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు రాజదర్శనం, కీలకమైన వ్యక్తులను కలుసుకోవడానికి సానుకూలంగా ఉంటుంది. శనివారం నాడు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకోవడానికి మీకు సానుకూలమైన సమయం అని గ్రహించాలి. వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయటం, అదేవిధంగా గరుడ పంచమి నాడు విష్ణాలయంలో ఉన్నటువంటి గరుత్మంతుల వారిని దర్శించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారి గ్రహస్థితి పరిశీలించినట్లయితే జన్మరాశి యందు కుజగ్రహ సంచారం, అర్ధాష్టమ, పంచమ, సప్తమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, ద్వితీయ తృతీయ స్థానాల యందు రవి సంచారం, ద్వితీయ తృతీయ స్థానాల యందు బుధగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు బృహస్పతి సంచారం, తృతీయ స్థానం యందు కేతు సంచారం, చతుర్థ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, దశమ స్థానం యందు శని సంచారం, భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో
ఈ రాశిలో ఉన్న చాలామందికి పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది. గతంలో ఏవైతే ఆర్థిక ప్రతికూలతలు ఉన్నాయో వాటన్నిటినీ అనుకూలంగా మార్చుకునే విధంగా ప్రవర్తిస్తారు. కొన్ని వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. పక్కవారు ఇచ్చేటటువంటి సలహాలతో సంబంధం లేకుండా సొంత నిర్ణయాలతో ముందడుగు వేసే అవకాశాలున్నాయి. ఆత్మవిశ్వాసం అనేది పరిపూర్ణంగా ఉంటుంది. నకారాత్మక ఆలోచనలు అంటే నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేటటువంటి ప్రయత్నం చేస్తారు. పక్కవారి సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభిస్తాయి. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కీలకమైన కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ సమయాన్ని కేటాయిస్తారు. సంతానానికి సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో పొదుపు పాటిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడి తాలూకు లాభాన్ని అందుకునేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఎంత చేసినా పనికి సంబంధించిన గుర్తింపు లభించకపోవడం వల్ల కొంత మనస్తాపానికి గురవుతారు. కానీ కీలకమైనటువంటి విషయాల్లో మీ సహకారాన్ని అందించి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. కార్యాలయంలో చిన్న చిన్న వ్యతిరేకతలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ ఏమాత్రం వాటిని లక్ష్య పెట్టకుండా ముందుకు సాగుతారు. ఈ రాశి ప్రైవేట్ ఉద్యోగులకు శ్రమ అధికంగా ఉంటుంది. పనులు ఒకదాని వెంట ఒకటి శరపరంపరలాగా వస్తూ ఉంటాయి. వాటిని పూర్తి చేయడానికి కొంత మరింత శ్రమించవలసినటువంటి అవసరం ఉంటుంది. బదిలీల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి సమాచారం అందుతుంది, కానీ అది కొంత ప్రతికూలంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఈ రాశి మహిళలకు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేసేటటువంటి పనిలో ప్రణాళిక లేకపోవడం వల్ల చేసిన పనినే మళ్ళీ చేయవలసినటువంటి స్థితి ఉంటుంది. సమయం సరిపోయినటువంటి స్థితి ఉంటుంది. గతంలో కొద్దిపాటి సమయంలో పూర్తి చేసిన పనినే ఇప్పుడు పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించవలసిన స్థితి ఏర్పడుతుంది. వారాంతంలో ఆర్థికంగా ఉన్నటువంటి అనవసరమైన ఖర్చులను నియంత్రించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పక్కవారి విషయాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఎవరైతే బాగా సన్నిహితమైనటువంటి వ్యక్తులు ఉంటారో వారి వల్లే కొన్ని రకాల ఇబ్బందులు, మాటలు ఎదురయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు మానసికంగా సంసిద్ధులై ఉండాలన్న విషయాన్ని గ్రహించాలి. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. దీంతో పాటు ప్రత్యేకమైన గుర్తింపు కూడా వారాంతంలో లభించే సూచనలు కనబడుతున్నాయి. వృత్తి, వ్యవసాయ, వ్యాపారాల వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో, ఆదివారం నాడు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవహారాల్లో పెట్టుబడులు, ఆర్థిక వ్యవహారాల్లో నూతన నిర్ణయాలకు బాగుంటుంది. సోమవారం నాడు చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేస్తారు. మంగళవారం నాడు చేపట్టే కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. బుధవారం నాడు ఎక్కువ జాప్యం జరుగుతూ ఉంటుంది చేపట్టిన కార్యక్రమాల్లో. గురువారం ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు దైవ దర్శనానికి, శనివారం నాడు కీలక ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారు సుబ్రహ్మణ్య దర్శనంతో పాటు అదేవిధంగా ఆదివారం అనగా నేడు చతుర్థి నాడు గణపతికి గరికతో అర్చన చేయడంతో పాటు నాగదేవతా దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి, రవి, బుధగ్రహాల సంచారం, అదేవిధంగా ద్వితీయ స్థానం యందు రవి, బుధగ్రహాల సంచారం అనగా ఇది బుధాదిత్య యోగాన్ని సూచిస్తుంది. దానితో పాటు ద్వితీయ స్థానం యందు కేతు సంచారం, తృతీయ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, వ్యయస్థానం యందు కుజగ్రహ సంచారం, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, భాగ్యస్థానం యందు శని, అష్టమ స్థానం యందు రాహుగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ కర్కాటక రాశి వారు చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. గతంలో మీరు విజయవంతంగా పూర్తి చేసినటువంటి కార్యక్రమాలను ఇప్పుడు మీరు ముందుకు నడిపించడానికి సంకోచించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మనస్తాపానికి ఎక్కువ గురవుతారు. చిన్న చిన్న పనులు పూర్తి చేయడానికి కూడా దాన్ని శ్రమలాగా భావన చేసే అవకాశం ఉన్నది. కార్యాలయంలో ఉద్యోగస్తులకు కొంత వ్యతిరేక వాతావరణం అనేది ఉంటుంది. మీరు స్వేచ్ఛగా ఉండలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కానీ వారాంతంలో ఈ పరిస్థితులన్నీ కూడా పరిష్కరింపబడే సూచనలు స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. ఈ రాశి ప్రైవేటు ఉద్యోగులకు కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. పదోన్నతుల కోసం ప్రయత్నం చేసినటువంటి వారికి సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. అవివాహితులకు ముఖ్యమైన వార్తలు అందేటటువంటి సూచనలు ఈ వారంలో కనబడుతున్నాయి. పనులు తరచూ వాయిదా వేసేటటువంటి స్థితి గ్రహస్థితిని బట్టి ఈ రాశి విద్యార్థులకు సూచింపబడుతుంది. వ్యాపారస్తులకు అనుకున్నటువంటి లాభాలు గడించగలుగుతారు. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల సహాయ సహకారాల వల్ల ఆదాయ వనరులను పెంచుకునేటటువంటి ప్రయత్నాల్లో కీలక అడుగుపడేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాలకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని ఈ వారంలో ప్రారంభించే అవకాశం ద్యోతకమవుతుంది. రాజకీయ రంగాల వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు నూతన అవకాశాలు ఆనందదాయకంగా ఉండబోతున్నాయని చెప్పవచ్చు. ఈ రాశి మహిళలకు మానసికంగా కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది, కానీ దాన్ని చిరునవ్వుతో కవర్ చేస్తారు.
మనసులో ఏం ఆలోచిస్తున్నారనేది పక్కవారికి కూడా అర్థం కాదు. మిమ్మల్ని మీరే ఆ సెల్ఫ్ కంట్రోల్ అంటారు కదా, స్వీయ నియంత్రణ అనేది చేసుకుని ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. ఈ కర్కాటక రాశి వారు ఈ వారంలో చేపట్టేటటువంటి కార్యక్రమాల విషయానికి వస్తే ఆదివారం నాడు ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలంగా ఉంది. సోమవారం నాడు ముఖ్య సమావేశాలకు అనుకూలం. మంగళవారం నాడు దైవ దర్శనానికి అనుకూలంగా ఉంది. బుధవారం నాడు ఆర్థిక వ్యవహారాల్లో పెట్టుబడులు, ఆర్థిక వ్యవహారాల్లో నూతన నిర్ణయాలకు బాగుంటుంది. గురువారం నాడు ముఖ్య సమావేశాలకు అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు దైవ దర్శనానికి అనుకూలం. శనివారం నాడు భవిష్యత్తు అవసరాల నిమిత్తం యోచన చేయడానికి కానీ ముఖ్య సమావేశాలకు కానీ అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారు రామరక్షా స్తోత్ర పారాయణ చేయడంతో పాటు గణపతి దర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారికి జన్మ వ్యయస్థానాల యందు రవి బుధగ్రహాల సంచారం, జన్మరాశి యందు కేతుగణ సంచారం, ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, వ్యయస్థానం యందు బృహస్పతి, లాభస్థానం యందు కుజగ్రహ సంచారం, అష్టమ స్థానం యందు శని, సప్తమ స్థానం యందు రాహుగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే గతంలో వదిలివేసిన కార్యక్రమాలను మళ్ళీ వేగంగా ముందుకు తీసుకువెళతారు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టరు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కొన్ని విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకు లాభాన్ని అందుకునేటటువంటి అవకాశం కనబడుతుంది. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు మాత్రం ఈ దూకుడిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. పక్కవారిచ్చేటటువంటి సలహాలు పాటించే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. కీలకమైనటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుండి సహకారం అందటం వల్ల వాటిని పూర్తి చేసి ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు అందుకుంటే అవకాశాలు ఉన్నాయి. భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో ఉన్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆస్తుల క్రయ విక్రయాల విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. సోదరులతో గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలకు కట్టుబడి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. గృహ నిర్మాణం లేదా కొనుగోలు విషయంలో స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులు విస్తరణ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళతారు. భాగస్వాములతో ముఖ్యమైనటువంటి చర్చలు జరిపే అవకాశం ఉన్నది. ఈ రాశి ఉద్యోగస్తులకు కార్యస్థానంలో అనగా కార్యాలయంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు సహోద్యోగుల సహకారం లభిస్తుంది. యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా పొందుతారు. ఈ రాశి ప్రైవేటు ఉద్యోగులకు శ్రమాధికంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువ చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను అటు ఇటుగా పూర్తి చేసే పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఈ రాశి మహిళలకు ఈ కాలం చాలా వేగంగా గడిచిపోతుంది. ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా సమీప వ్యక్తులను కలుసుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ కొనసాగిస్తారు. వారాంతంలో విందులు వినోదాలకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ రాశి వారు చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో ఆదివారం నాడు చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైన కార్యక్రమాలు వీలైనంత వరకు ఆదివారం నాడు ప్రారంభించకుండా ఉండడం మంచిది. సోమవారం నాడు ముఖ్య ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వడం వల్ల జయాన్ని పొందగలుగుతారు. మంగళవారం నాడు కీలక ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవడం మంచిది. బుధవారం నాడు ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంది. గురువారం నాడు ముఖ్య సమావేశాలకు, శుక్రవారం నాడు దైవ దర్శనానికి, శనివారం నాడు కుటుంబపరమైనటువంటి విషయాలను చర్చించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణతో పాటు సోమవారం నాడు, శనివారం నాడు శివ దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, జన్మరాశి యందు శుక్రగ్రహ సంచారం, వ్యయ లాభస్థానాల యందు రవి బుధుల సంచారం, వ్యయస్థానం యందు కేతు సంచారం, లాభస్థానం యందు బృహస్పతి సంచారం, దశమ స్థానం యందు కుజగ్రహ సంచారం, సప్తమ స్థానం యందు శని, 6వ స్థానం యందు రాహుగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఫలితాలను పరిశీలించినట్లయితే కన్యరాశి వారు గతంలో ఏ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారో వాటి నుండి గట్టెక్కే పరిస్థితి కనబడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటారు. చిన్న చిన్న విషయాల్లో ఎదురయ్యేటటువంటి ఇబ్బందులను లక్ష్యపెట్టరు. వేగంగా ముందుకు పనులను తీసుకువెళతారు. అదేవిధంగా నిర్ణయాలు వెంటనే తీసుకుంటూ ఉంటారు. కొన్ని వ్యవహారాల్లో గతంలో ప్రారంభించి వదిలేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. స్నేహితులతో కలుసుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. సోదరులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కీలకమైనటువంటి విషయాల గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంలో రాబోయే రోజుల్లో నిర్వహించబోయేటువంటి శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చ జరుపుతారు. ఆదాయం అంచనాలకు కొద్దిగా అటు ఇటుగా ఉన్నా ఏమాత్రం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. అవసరాలకు వెతుక్కోవాల్సిన స్థితి ఉండదు. ఈ రాశి
ఉద్యోగస్తులు చేపట్టినటువంటి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. దాంతోపాటు ఉద్యోగేతర కార్యక్రమాల్లో కూడా మీరు చక్కగా మీ ప్రతిభను కనబరిచేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి ప్రైవేటు ఉద్యోగులకు యాజమాన్యం నుండి ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు కీలకమైనటువంటి బాధ్యతలు కూడా అందే అవకాశాలు కనబడుతున్నాయి. కళా క్రీడా రంగాల వారికి నూతన అవకాశాలతో పాటు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు శ్రమ కొంత తగ్గుతుందని చెప్పవచ్చు. పోటీ పరీక్షలకు హాజరయ్యేటువంటి వారికి ముఖ్యమైన సమాచారం ఈ వారంలో అందుతుంది. ఈ రాశి మహిళలకు అనుకూల ప్రతికూలతలు రెండు సమానంగా ఉంటాయి. ఆలోచనలను తగ్గించుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి ఆదరణ లభిస్తుంది. బంధువులకు సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతారు. కొన్ని దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తుల వ్యవహారాలు, ముఖ్యంగా భూములకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం ఉందని మీరు ప్రత్యేకంగా జ్ఞప్తికి పెట్టుకోవాలి. ఈ రాశివారు ఈ వారంలో చేపట్టబోయేటటువంటి కార్యక్రమాల విషయంలో అనుకూల ప్రతికూలతలు పరిశీలించినట్లయితే ఆదివారం నాడు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. మొత్తం మీద పూర్తి చేసామనిపిస్తారు. సోమవారం నాడు చేపట్టేటటువంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. మంగళవారం నాడు ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. బుధవారం నాడు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలంగా ఉంది. గురువారం నాడు ముఖ్య సమావేశాలకు అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు వైద్య దర్శనానికి అనుకూలంగా ఉంటుంది. శనివారం నాడు కీలక సమావేశాలు, ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు నవగ్రహ ప్రదక్షిణ చేయటం, అదేవిధంగా గణపతి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి వ్యయ, జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, లాభ దశమ స్థానాల యందు రవి, బుధగ్రహాల సంచారం, లాభస్థానం యందు కేతు సంచారం, దశమ స్థానం యందు బృహస్పతి సంచారం, భాగ్యస్థానం యందు కుజగ్రహ సంచారం, వ్యయస్థానం యందు రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడి సంచారం, 6వ స్థానం యందు శని సంచారం, పంచమ స్థానం యందు రాహుగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనుకోని ప్రయాణాలు వారాంతంలో ఉండే సూచనలు కనబడుతున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో మీ అంచనాలు తారుమారయ్యే సూచనలు ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు పెట్టేటటువంటి ఖర్చుల విషయంలో అనవసరమైనటువంటి ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. ఆన్లైన్ షాపింగ్స్, అదేవిధంగా సౌందర్య సాధనాలైనటువంటి కాస్మెటిక్స్ లాంటివి కొనుగోలు చేయడానికి ఎక్కువ ఖర్చు చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి మహిళలు వస్త్రాలు, ఆభరణాలు వంటివి ఈ వారంలో కొనుగోలు చేసే సూచనలు కనబడుతున్నాయి. బంధువుల ఆ రాక కొంత మీకు ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. వేడుకలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. బంధువుల కార్యక్రమాలకు హాజరవ్వడానికి వారాంతంలో ప్రయాణం చేసే అవకాశం కనబడుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల వద్ద నుండి ఆశీస్సులతో పాటు ముఖ్యమైనటువంటి కానుకలు అందుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించిన ఒప్పందాలు చేసుకునే అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులకు విస్తరణ కార్యక్రమాల విషయంలో కీలక సమాచారం అందుతుంది. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతుల వంటివి ఈ వారంలో అందుకునే సూచనలు ఉన్నాయి. ఈ రాశి ప్రభుత్వోద్యోగులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడంతో పాటు కీలకమైనటువంటి సమాచారం కూడా అందే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఆశించినటువంటి ఫలితాన్ని రాబట్టుకుంటారు. వృత్తి, వ్యవసాయ రంగాలలో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. ఎదురు చూస్తున్నటువంటి మద్దతు సమీప వ్యక్తుల నుండి లభిస్తుంది. అదేవిధంగా గతంలో పెట్టినటువంటి పెట్టుబడి తాలూకు ఫలితాన్ని కూడా చక్కగా మీరు అందుకోగలుగుతారు. ఈ వారంలో ఈ రాశి వారికి అనుకూల ప్రతికూలతలు పరిశీలించినట్లయితే ఆదివారం నాడు ముఖ్య సమావేశాలకు అనుకూలంగా ఉంటుంది. సోమవారం నాడు ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. మంగళవారం నాడు దైవ దర్శనానికి సానుకూలం. బుధవారం నాడు ముఖ్య సమావేశాలకు, గురువారం నాడు ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవడానికి, శుక్రవారం నాడు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయడానికి, శనివారం నాడు దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు కనకధారాస్తవ పారాయణ చేయడంతో పాటు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం, రామ దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే అష్టమ స్థానం యందు కుజగ్రహ సంచారం, భాగ్యస్థానం యందు బృహస్పతి, రవి, బుధగ్రహాల కలయిక, అదేవిధంగా రవి బుధులు దశమ స్థానం యందు కేతువుతో యుతి, లాభస్థానం యందు శుక్రగ్రహ సంచారం, అర్ధాష్టమ స్థానం యందు రాహు, పంచమ స్థానం యందు వక్ర శనైశ్చరుడి సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ప్రయాణాలు ఎక్కువగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. ఊహించినటువంటి రీతిలో ముఖ్య కార్యక్రమాలు వాయిదా పడేటటువంటి అవకాశం ఉన్నది. ఆర్థిక వ్యవహారాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. సమీప వ్యక్తులు ముఖ్య కార్యక్రమాలకు సహకరించకుండా చివరి క్షణంలో ముఖం చాటేసే
అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులు దూకుడిని తగ్గించుకోవాలి. విస్తరణ కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. లాభాల పరంపర కొంత తగ్గేటటువంటి అవకాశం కనబడుతుంది. ప్రభుత్వం నుండి పన్నులు, అనుమతులకు సంబంధించినటువంటి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సాధన కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు ఈ వారం ఎక్కువ సమయాన్ని దాన్ని కేటాయించగలుగుతారు. దైవ దర్శనం చేస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకొని వారి నుండి మార్గదర్శనంతో పాటుగా ఆశీస్సులు కూడా అందుకోగలుగుతారు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కీలకమైన విషయాల్లో నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సంబంధమైన కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కీలకమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకుంటారు. సమీప వ్యక్తుల సహాయ సహకారాల వల్ల గతంలో వాయిదా పడినటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని కూడా ఈ వారంలో పూర్తి చేసే అవకాశం కనబడుతుంది. ఆస్తుల వ్యవహారాల్లో ఉన్నటువంటి వివాదాలు కొంత సమస్యపోయినట్లుగా అనిపించినా శాశ్వతమైనటువంటి పరిష్కారం దక్కే అవకాశం ఈ వారంలో మాత్రం కనబడట్లేదు. సోదరులతో ఆస్తుల వ్యవహారాలకు సంబంధించినటువంటి కీలక సమావేశాలు జరుపుతారు. అదేవిధంగా ఈ రాశి మహిళలకు మానసిక ఒత్తిడి కొంత తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. దైవ దర్శనం చేసేటటువంటి అవకాశం ఈ రాశి మహిళలకు కనబడుతుంది. అదేవిధంగా పుట్టింటి నుండి కీలకమైన సమాచారంతో పాటు కానుకలు కూడా అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు ఫలితం అటు ఇటుగా ఉండడం వల్ల శ్రమ మరింతగా ఉండాలి. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తేనే మీరు ఆశించినటువంటి ఫలితాలు దక్కించుకోగలుగుతారు. విదేశీ విద్యా కోర్సుల ప్రయత్నం కోసం చేసినటువంటి వారికి కీలకమైనటువంటి సమాచారం ఈ వారంలో అందే అవకాశాలు కనబడుతున్నాయి. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. రాత్రి వేళ ప్రయాణాలకు వృశ్చిక రాశి వారు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఆదివారం నాడు చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి ముఖ్య కార్యక్రమాలను ప్రారంభించడానికి ఆదివారం నాడు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. సోమవారం నాడు చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లు ఎక్కువగా దొరికే సూచనలు ఉన్నాయి. మంగళవారం నాడు అధిక ధన వ్యయం ఉంటుంది. బుధవారం నాడు కీలక వ్యక్తులను కలుసుకోవడానికి అనుకూలంగా ఉంది. గురువారం నాడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలకు సానుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు ఆర్థిక లబ్ధి చేకూరే అవకాశం కనబడుతుంది. శనివారం నాడు ఊహించినటువంటి ప్రయాణాలు ఉండే సూచనలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ దర్శనం చేయడంతో పాటు దక్షిణామూర్తి దర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు. ధనురాశి వారికి చతుర్థ స్థానం యందు అనగా అర్ధాష్టమ స్థానం యందు శని సంచారం, తృతీయ స్థానం యందు రాహుగ్రహ సంచారం, జన్మ వ్యయ లాభ దశమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, దశమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, భాగ్యస్థానం యందు రవి బుధ కేతు గ్రహాల సంచారం, అష్టమ స్థానం యందు బృహస్పతి సంచారం, సప్తమ స్థానం యందు కుజగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ధనురాశి వారికి సప్తమ కుజ ప్రభావం వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా కార్యాలయాల్లో అనుకూల ప్రతికూలతలు రెండూ సమానంగా ఉంటాయి. ఎవరు మీకు అనుకూలంగా ఉన్నారో ఎవరు మీకు ప్రతికూలంగా ఉన్నారో తెలియనటువంటి గందరగోళ పరిస్థితి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కొంత అవగాహన లోపం వల్ల, శ్రద్ధాలేమి వల్ల చిన్న చిన్న తప్పులు పొరపాట్లు దొర్లేనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు చేపట్టినటువంటి పనుల విషయంలో కొన్ని ఎర్రర్స్ ఎదురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. కంప్యూటర్ మొదలైనటువంటి మీరు నిత్యం ఉపకరించేటటువంటి ఉపకరణ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కొంత మొరాయించేటటువంటి అవకాశం కనబడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఊహించినటువంటి రీతిలో ఖర్చులు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆస్తుల వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. స్థాన చలన సూచనలు కూడా ఈ రాశి వారికి స్పష్టంగా కనబడుతున్నాయి. ఇటు వ్యాపార ఉద్యోగస్తులతో పాటు కొందరికి అనుకోని రీతిలో ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఏ రకంగా అయినా సరే స్థానచలనం అనేది ఉంటుంది. కీలకమైనటువంటి ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడతాయి. ఈ రాశి మహిళలకు మానసికంగా కొంత సంతృప్తినిచ్చేటటువంటి కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. అదేవిధంగా ఆత్మీయులతో సంభాషణ కొనసాగిస్తారు. మీ మనస్సులో ఉన్నటువంటి భారమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మీయులతో పంచుకొని వారి నుండి ముఖ్యమైనటువంటి సలహాలు సూచనలు గ్రహిస్తారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. కానీ మొత్తం మీద మీరే తలవంచుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి స్థితి ఉంటుంది. సంతానానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దలకు సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా అవి వెంటనే సమసిపోయే సూచనలు ఉన్నాయి. సహోదరులను కలుసుకునేటటువంటి అవకాశం ఈ వారంలో ఈ రాశి వారికి, ముఖ్యంగా ఈ రాశి మహిళలకు ద్యోతకమవుతుంది. అదేవిధంగా ఉద్యోగ వ్యవహారాల్లో బాధ్యతల విషయంలో కీలకమైనటువంటి మార్పులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి.
ఈ రాశివారు చేపట్టేటటువంటి కార్యక్రమాల విషయంలో ఆదివారం నాడు కీలకమైన ఆలోచనలు చేస్తారు. సోమవారం నాడు ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. మంగళవారం నాడు పనితీరును మార్చుకోవడానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. బుధవారం నాడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. గురువారం నాడు ఉన్నతాధికారులతో సమావేశాలు వాటికి అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు ఆర్థిక వ్యవహారాల్లో లబ్ధితో పాటు దైవ దర్శనం చేస్తారు. శనివారం నాడు ఎక్కువ విశ్రాంతిని, అదేవిధంగా శనివారం నాడు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కూడా కార్యజయాన్ని కూడా పొందగలుగుతారు. ఈ రాశివారు నవగ్రహ ప్రదక్షిణ చేయడంతో పాటు గోశాలను సందర్శించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహుగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు శనైశ్చర గ్రహ సంచారం, అదేవిధంగా అష్టమ స్థానం యందు కేతు, రవి, బుధగ్రహాల సంచారం, భాగ్యస్థానం యందు శుక్రగ్రహ సంచారం, భాగ్య, దశమ, లాభ, వ్యయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, అదేవిధంగా సప్తమ స్థానం యందు బృహస్పతి సంచారం, షష్టమ స్థానం యందు కుజగ్రహ సంచారం. దీనివల్ల తొందరపాటు నిర్ణయాలు మీకు ఇబ్బందికరంగా అనిపిస్తాయి. కాబట్టి నిర్ణయాల విషయంలో కొంత అప్రమత్తత అవసరం. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వారాంతంలో అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాల వల్ల ఎక్కువ మీరు శారీరకంగా ఒత్తిడికి గురయ్యేటటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కుటుంబ సభ్యులతో ఆత్మీయ సంభాషణ కొనసాగిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులకు కొంత దూరమైనటువంటి రీతిలో కొన్ని ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. జీవిత భాగస్వామి నుండి కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం ఈ వారంలో తీసుకునేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులు కొత్త ఇంటర్వ్యూలకు హాజరవ్వడంతో పాటు గతంలో హాజరైనటువంటి ఇంటర్వ్యూల తాలూకు సమాచారాన్ని అందుకుంటారు. మొత్తం మీద ఉద్యోగ ప్రయత్నంలో కీలకమైనటువంటి అడుగు పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆగినటువంటి ధనం వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ కొత్త రుణాలు మీరు ఇవ్వడానికి మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. ప్రయాణాల విషయంలో జాగరూకతగా ఉండాలి. ముఖ్యమైనటువంటి వస్తువులను జార విడుచుకునేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి కీలకమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆహార వ్యవహారాదులు యందు క్రమశిక్షణ పాటించాలి. కొద్దిపాటి అనారోగ్య సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కీళ్ళు, ఎముకలు, పాదాలకు సంబంధించినటువంటి నొప్పులు, అటువంటి ఆ చిన్న చిన్న అనారోగ్యాలతో ఇబ్బంది పడేటటువంటి అవకాశం కనబడుతుంది. బంధువుల కలయిక ఈ వారం మధ్యలో ఉంటుంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి కానుకలు, బహుమానాలు కూడా అందుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి మహిళలకు ఈ వారం అనుకూల ప్రతికూలతలు రెండు కూడా మిశ్రమంగా ఉంటాయని చెప్పవచ్చు. కొన్ని విషయాల్లో మనస్తాపానికి గురై కొద్దిపాటి ఒత్తిడికి కూడా గురయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు మరింతగా శ్రమిస్తే కానీ అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించలేనటువంటి స్థితి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో ఆదివారం నాడు దైవ దర్శనానికి సానుకూలంగా ఉంటుంది. సోమవారం నాడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మంగళవారం నాడు ముఖ్య సమావేశాలకు, బుధవారం నాడు కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి, గురువారం నాడు ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి, శుక్రవారం నాడు దైవ దర్శనం చేయడానికి, శనివారం నాడు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశివారు కృష్ణ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం, హనుమత్ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్టయితే జన్మరాశి యందు రాహుగ్రహ సంచారం, సప్తమ స్థానం యందు రవి, బుధ, కేతుగ్రహాల సంచారం, అష్టమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, అష్టమ, భాగ్య, దశమ, లాభస్థానాల యందు చంద్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు శని సంచారం, పంచమ స్థానం యందు కుజగ్రహ సంచారం. దీనివల్ల చేపట్టినటువంటి నిర్ణయాల విషయంలో పునరాలోచన ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి అనుకోని రీతిలో వాటిని వాయిదా వేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశి ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. పదోన్నతుల విషయంలో సమాచారం అందినా అది మీకు కొంత అనుకూలమైనటువంటి రీతిలో లేకపోవడం వల్ల కొంత మనస్తాపానికి గురవుతారు. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తి చేసినా కొత్త లక్ష్యాలు మీకోసం ఎదురుచూస్తూ ఉంటాయి. పని ఒత్తిడి అధికంగా ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. ఈ రాశి విద్యార్థులకు కొన్ని ఫలితాలు నిరుత్సాహాన్ని కలిగించేటటువంటి రీతిలో ఉంటాయి. వ్యాపారస్తులకు విస్తరణ కార్యక్రమాల్లో కొన్ని ప్రతికూలతలు ఎదురవుతాయి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కొంత ఇబ్బంది, ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి కళా క్రీడా రంగాల వారికి నూతన అవకాశాల గురించి సమాచారం అందుతుంది. అదేవిధంగా ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మీ
ప్రమేయం, మీ జోక్యం వీలైనంత వరకు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మాట విషయంలో తొందరపాటు లేకుండా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. కొన్ని వ్యవహారాల్లో మీ తప్పు లేకపోయినా మీరు నిందకు గురవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ప్రక్కవారితో ఉన్నప్పుడు వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండడం మంచిదని గ్రహించాలి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల నుండి ఒక సమాచారం అందుతుంది. వారాంతంలో ఊహించినటువంటి రీతిలో ప్రయాణాలు కూడా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దైవ దర్శనం చేస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. మీ రంగంలో ఉన్నటువంటి నిపుణులను కలుసుకుని వారి నుండి సలహాలు సూచనలు కూడా గ్రహించే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి మహిళలకు చాలా వేగంగా ఈ వారం సాగిపోతుందని చెప్పవచ్చు. ఎక్కువ ధార్మిక కార్యక్రమాలు, దైవ సంబంధమైనటువంటి చింతనలో గడుపుతారు. ఖర్చు కూడా అదే విధమైనటువంటి రీతిలో చాలా ఎక్కువగా ఉండే సూచనలు కూడా కనబడుతున్నాయి కాబట్టి నియంత్రణ అవసరమని గ్రహించాలి. ఈ రాశి వారు చేపట్టేటటువంటి కార్యక్రమాల విషయంలో ఆదివారం, సోమవారం కార్యజయం కలుగుతుంది. మంగళవారం నాడు చేపట్టేటటువంటి కార్యక్రమాల విషయంలో అప్రమత్తత అవసరం. బుధవారం నాడు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గురువారం నాడు ఆర్థిక వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి సానుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు ముఖ్య సమావేశాలకు, శనివారం నాడు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు మహాలక్ష్మి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఆంజనేయ స్వామి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే జన్మరాశి యందు శని సంచారం, వ్యయస్థానం యందు రాహుగ్రహ సంచారం, అర్ధాష్టమ స్థానం అనగా 4వ స్థానం యందు కుజగ్రహ సంచారం, పంచమ, షష్టమ స్థానాల యందు రవి బుధుల సంచారం, పంచమ స్థానం యందు బృహస్పతి, షష్టమ స్థానం యందు కేతుగ్రహ సంచారం, సప్తమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, సప్తమ, అష్టమ, నవమ, దశమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం. ఇక ఈ గ్రహస్థితిని అనుసరించి మీనరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచనల్లో సకారాత్మక ధోరణి అంటే పాజిటివ్ థింకింగ్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. మీ చుట్టూ ఎక్కువ నెగిటివిటీ ఉంటుంది. దాన్ని ఇంకా పెంచేటటువంటి రీతిలో పక్కవారి ప్రవర్తన ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో జాప్యం జరుగుతుంది. రాబోయే ఫలితం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేస్తారు. షెడ్యూల్లో కీలకమైనటువంటి మార్పులు ఉంటాయి. ముందుగా అనుకున్నటువంటి రీతిలో కాకుండా మీరు చేపట్టినటువంటి పనులు ఊహకు అతీతంగా నడిచేటటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లు దొర్లుతాయి. అదేవిధంగా పక్కవారి పొరపాట్లకు కూడా మీరు బాధ్యులయ్యేటువంటి పరిస్థితి ఈ రాశి ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కనబడుతుంది కాబట్టి వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఏవైతే తేలిగ్గా చేసినటువంటి పనులు ఉంటాయో వాటిని తక్కువగా అంచనా వేయటం వల్ల వాటిని పూర్తి చేయడానికి మరింత శ్రమించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేకమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. కీలక బాధ్యతలు అందడంతో పాటు ఊహించినటువంటి రీతిలో స్థాన మార్పు కుజగ్రహ ప్రభావం వల్ల ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. కొంత ఉత్సాహం అనేది తగ్గుతుంది. శ్రమ అధికంగా ఉంటుందని ఇతఃపూర్వం చెప్పుకున్నాం. అది ఉద్యోగస్తులకు కూడా వర్తిస్తుంది. వ్యాపారస్తులు తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఊహించినటువంటి రీతిలో ఎదురవుతాయి. భాగస్వాములతో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి, కానీ వెంటనే అవి పరిష్కృతం అవుతాయి. లాభాల వెల్లువ మీరు ఆశించినటువంటి స్థాయిలో లేకపోయినా గతం కంటే కూడా కొంత వృద్ధి రేటు అనేది అధికంగా ఉండేటటువంటి పరిస్థితి వ్యాపారాల్లో కనబడుతుంది. ఈ రాశి మహిళలకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఆర్థికంగా ఊహించినటువంటి రీతిలో లబ్ధి చేకూరబోతుంది. ఆస్తుల వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. పుట్టింటి నుండి అందేటటువంటి సమాచారం మీకు చాలా మేలు చేసేటటువంటి రీతిలో ఉంటుంది. ఆత్మీయులతో కలయిక ఉంటుంది. దైవ దర్శనం చేసే అవకాశాలు ఈ రాశి మహిళలు కనబడుతున్నాయి. ఈ రాశి విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని చక్కగా అందుకోగలుగుతారు. ఈ రాశి వారి అనుకూల ప్రతికూలతలు కనుక పరిశీలించినట్లయితే ఆదివారం నాడు చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. సోమవారం నాడు చేపట్టేటటువంటి కార్యక్రమాల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతాయి. మంగళవారం నాడు ఊహించినటువంటి రీతిలో ప్రయాణాలు ఉంటాయి. బుధవారం నాడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలంగా ఉంది. గురువారం నాడు ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక ప్రణాళికలు అమలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు ముఖ్య సమావేశాలకు, శనివారం నాడు కీలక ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, సుందరకాండ లేక హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలు, ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని శ్రీయఃపతి శ్రీనివాసుని శ్రీచరణాలకు సాంజలిబద్ధంగా నమస్కరిస్తూ స్వస్తి సర్వేషాం.